మాట్లాడు అసలు మీకు పట్టాలు ఇచ్చిరా మీరే చూసి మాట్లాడుతున్నారు అంటే మీకు ఉండమని చెప్తారు ఎవరు చెప్పారు అదే ఇప్పుడు మీకు ఇంకా పట్టాలు లేవు అంటే మీరు ఇంకా ఇంటి ఓనర్లు కాదు ఖాళీ ఉన్నాయి కట్టిందని చెప్పి మీకు ఇల్లు లేదు కాబట్టి మీరు ఉన్నారు మీ తప్పేం లేదు గతంలో ప్రభుత్వం మేము ఇచ్చినప్పుడే మొదలు కంప్లీట్ చేసి మొత్తం మీకు పట్టాలు ఇస్తే బాగుండేది అట్లా సో ఇప్పుడు ఏమేమి ఉంది వాటర్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఒకటి ఉంది ఇంకా వాటర్ అంటే నల్ల లేదా సంపూర్ణ ఎలక్ట్రిషియన్ ప్రాబ్లం ఒకటి ఇంట్లో కరెంట్ లేదు ఎట్లుంటుంది మరి ఒక మీటర్ 40,000 తీసుకుంటున్నారు ఇంటికి ఒక మీటర్ లేదు మరి బిల్లు ఎట్లా కడుతుంది మరి 700 యూనిట్లు ఏది అప్పుడు కట్టేటప్పుడు కమర్షియల్ వస్తాయి కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా కరెంట్ వాడుతుంటారు పాత ఇళ్ళలో ఇక్కడ పెట్టుకున్నారు ఒక్కొక్క 400 వాడుతున్నారు మరి మీకు 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అవుతుందా ఎక్కువ అవుతుంది కదా 400 వాడితే కరెంటు లేదు వాటర్ లేదు డ్రైనేజ్ ఉందా తర్వాత కంప్లీట్ అయిందా ఇప్పుడు ఏం రాసింది ఇలా పట్టాలి ఇంపించాలా డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలా కరెంట్ తాగునీరు ఓకే ఇప్పుడు మీకు అందరు కూడా నేను ఇప్పుడు కూడా చెప్పినా మీరు మొత్తం వినరో లేదో కానీ ఫేజ్ 2లో ఇంకొక 3-4 నెలల్లో ఎవరైతే రండి ఇంకే పట్టాలు ఇస్తాం ఇవి 4 సమస్యలు కూడా తీరుస్తాం అర్థమైందా సో నేనే వస్తా ఇక్కడ పట్టాలు ఇస్తే మీకు కూడా పండగ వాతావరణం చేసుకుందాం అర్థమైందా సో చూస్తా ఇలా వాళ్ళు 10 ఏళ్ళకి ఇవి కట్టింది మేము 1 సంవత్సరంలో 3,500 కట్టాం అర్థమైందా మరి దాన్ని బట్టి చూడండి అప్పుడు ఆగమేఘాల మీద ఓట్లేస్తారు ఇల్లు పిసోళ్ళు ఉన్నారు భూమిని ఇట్లా ఇచ్చేద్దాం ప్లాట్ ఇచ్చేద్దాం కరెంట్ లేకుండా అని చెప్పి అనుకున్నారు మీరు కుదిరా లేదా మరి ఇప్పుడు అంటున్నారు సార్ మాకు కరెంట్ లేదు అట్లా కాదు ఇప్పుడైతే నేను చెప్పి ఇప్పుడైతే కరెంట్ లేదు నీళ్ళు లేవు మాకు కావాలంటున్నారు అట్లా తప్పకుండా చేస్తారు మీరు ఓట్లు వేసినా లేకపోయినా మీరు మా మనుషులే అదే నేను మీ మనిషి అంతేనా సో తప్పకుండా ఈ ఉన్న 3-4 సంవత్సరాలు రాసిన తాగునీరు సమస్య కరెంట్ సమస్య డ్రైనేజ్ సమస్య ఇళ్ళ పట్టాలి ఇవన్నీ తప్పకుండా నీరు ఇస్తాము ఇంకో 3 నెలలు ఓపిక పట్టండి సరేనా భూపాల్ సార్ నాయకత్వం